హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్బీఐ నుంచి అయితే భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల అయ్యింది. పోస్ట్ నేమ్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ అనమాట. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజు అనేది 17వ తారీఖు 12వ నెల 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎండ్ డేట్ వచ్చేసి 7వ తారీఖు జనవరి 2025 వరకు 7వ తారీఖు వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి సర్కిల్ అమరావతి సర్కిల్. లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. ఎస్సీకి అయితే 8, ఎస్టీకి అయితే 3, ఓబీసీకి అయితే 13, ఈడబ్ల్యూఎస్కి అయితే 5, జనరల్కి అయితే 21 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్ 50 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్ సర్కిల్ ఉంటుంది. లాంగ్వేజ్ సేమ్ తెలుగు ఆర్ ఉర్దూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న 2 క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి చక్కటి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ అయితే అప్లై చేసుకోవడం మంచిది. ఓబీసీ క్యాండిడేట్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఓబీసీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆన్ ద ఫార్మాట్ ప్రిస్క్రైబ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్బీఐ క్లరికల్ క్యాడర్లో ఉంటారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. క్యాండిడేట్స్ అగెనెస్ట్ హూమ్ దేర్ ఈజ్ ఎన్ అడ్వాన్స్ రిపోర్ట్ రిగార్డింగ్ క్యారెక్టర్ అండ్ moral turpitude etc. నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ది పోస్ట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే నాట్ బిలో 20 years, నాట్ అబౌవ్ 28 years. అంటే 20 years తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి కుదరదు. 8 years అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే కుదరదు అనమాట. సో ఏజ్ ఎలిజిబిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీడీకి అయితే 10 years, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీకి అయితే 15 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీకి అయితే 13 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. చూసుకొని అప్లై చేసుకోండి. అకార్డింగ్ టు స్టేట్ ప్రకారం ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందో చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. మన తెలంగాణకు కూడా సేమ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫేజ్ 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనే 3 టెస్టులు అయితే ఉంటాయి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇంగ్లీష్లో ఉంటుంది. న్యూమెరికల్కి, రీజన్కి మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 30 మార్క్స్, న్యూమెరికల్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఈచ్ 35 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 1 hour ఉంటుంది. 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్లో జనరల్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ అనే అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మిగతా 3 టెస్ట్లు మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఇది టోటల్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes ఉంటుంది. దీనికి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 2025లో అయితే జరుగుతుంది. డేట్ అయితే ఫిక్స్ కాలేదు, ఫిబ్రవరిలో అయితే జరుగుతుంది. పే స్కేల్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 26,730 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. 64,480 వరకు ఉంటుందన్నమాట పే స్కేల్ విషయానికి వస్తే. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఒకసారి టోటల్గా చదువుకోండి. నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓపెన్ చేసి మొత్తం చదువుకోండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్సెస్ డిఎక్సెస్ వాళ్ళకి అయితే నిల్లట్ ఫీ ఏమీ లేదు. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 750 ఫీ అనేది ఉంటుంది. ఎలా అప్లై చేయాలనేది ఇవన్నీ వివరంగా ఉంటాయి. ఒకసారి చూసుకొని మీరు ఎలిజిబిలిటీ అనుకుంటే అప్లై చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.